సహానా సహానా నా సఖి సహానా కలలో నిన్నే చూశానా అర్థమైంది కదా మీకు. నేను పాడే సాంగ్ ఏంటో, నేను ఎత్తుకున్న రాగమేంటో. రెబల్ స్టార్ కాదు, రొమాంటిక్ స్టార్ కాదు, మన రొమాంటిక్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. ఇది ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నమాట. ఈ పాన్ ఇండియా స్టార్ నటించిన ది రాజా సాబ్ సినిమా నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తున్న ఈ సాంగ్ కొందరికి నచ్చలేదట కూడా. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ది రాజా సాబ్ సినిమాకు డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక రొమాంటిక్ హర్రర్ కామెడీ. ఇక సినిమా రిలీజ్ దగ్గర ఉంది కాబట్టి సినిమా నుంచి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కు సహనా సహనా సాంగ్ మంచి వింటర్ ట్రీట్ అందిస్తుంది. ప్రభాస్, నిధి అగర్వాల్ల మధ్య ప్రేమ కావ్యాన్ని తెలుపుతూ వచ్చింది ఈ సాంగ్. విజువల్స్ బాగున్నాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఎస్ తమన్ అందించిన బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ ఇది. ఇక లిరిసిస్ట్ కృష్ణకాంత్ సాహిత్యం అందిస్తే విశాల్ మిశ్రా, శృతి రంజని కలిసి పాడారు. యూరప్ లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసినట్లున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ సాంగ్ కొంతవరకు ప్రభాస్ ఫ్యాన్స్ కు హర్ట్ చేసింది. డ్రెస్ డిజైనింగ్, కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయంలో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. వీటన్నిటికీ పాటకు ఏమైనా సంబంధం ఉందా అంటూ ఫీల్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్ లో గ్రేస్ లేదని, జస్ట్ సాంగ్ కు ప్రభాస్ మాత్రమే ప్లస్ అంటున్నారు కొందరు. ఫ్యాక్ట్ చెప్పాలంటే సాంగ్ మాకు నచ్చలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తమన్ కొరియోగ్రాఫర్లను తిట్టిపోస్తున్నారు. మా ప్రభాస్ అన్నను ఏం చేస్తున్నారంటూ మూతి తిప్పేసుకుంటున్నారు. ఈ సాంగ్ ను మూవీలో మంచి కట్ చేస్తారు కాబట్టి లిరిక్స్ బాగున్నా మ్యూజిక్, ఎడిటింగ్ ఎక్కడో దెబ్బ కొట్టినట్లే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా ప్రభాస్ అన్నను మంచి గ్రేస్ ఉన్న సాంగ్ లో చూద్దామని ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటిది అంటూ అలుగుతున్నారు ఫ్యాన్స్. సాంగ్ రిజల్ట్ కాస్త ఫ్యాన్స్ ను హర్ట్ చేసినా గతంలో వచ్చిన టీజర్, ట్రైలర్లు మాత్రం ఫుల్ జోష్ ను నింపాయి. ఇక ఈ సినిమా జనవరి 9న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కు సిద్ధమైంది.